వాలి తెలుసుగా మీకు అందరూ. వాలి అసలు చెప్తున్నా కదా, రావణాసుడు తన లైఫ్ టైం మొత్తంలో ఇద్దరితోటి ఓడిపోయిందంట. ఎవరితోటి తెలుసా మీకు? ఒకటి వాలి, ఇంకొక ఆయన కార్త వీరార్జునుడు, ఇంకోసారి హనుమంతునితో లాస్ట్లో ఓడిపోతాడు. అది చెప్తా నేను, హనుమంతునితో అది వేరే ఉంటుంది స్టోరీ. అది ఇద్దరితో ఓడిపోతాడు. వాలి ఎంత పవర్ఫుల్ అన్నా అంటే, మనోడు పొద్దున్న లేసే వాలి నార్మల్గా లేచిన తర్వాత తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులున్న సముద్రాలని సూర్యోదయం కాకముందే లేచి సముద్రాల దగ్గరకు పోయి సంధ్యావదనం చేసుకొని వస్తుండే. ఎవరు? మనం అందరం జనరల్గా ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తారు మీరు? మనోడు ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తుండే తెలుసా? పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కదా, రాళ్ళను పైకి వాడేస్తుండే, కిందికి వాడేస్తుండే. ఈ చెట్ల కొమ్మలు ఉంటాయి కదా, చింత చెట్టు, మర్రి చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, వీటితో ఇట్లా ఆడుతుండే. చాలా పవర్ఫుల్ వాలి. సో ఇట్లా వాలి ఒకరోజు సంధ్యావదనం చేసుకుంటుండే, రావణాసుడు ఉత్తగా ఉన్నాడు కదా, వాలి దగ్గరికి యుద్ధానికి వస్తాడు. వాలి ఆ రోజు జర సంధ్యావదనం చేస్తుంటాడు కదా, డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటాడు. మనోడు వినడు. సరే ఇట్లా నా కథ అని చెప్పేసి రావణాసుడు దగ్గర రాగానే ఇట్లా సంకల పెట్టుకుంటాడు. వాలి సంకల పెట్టుకొని ఒక దిక్కు కాదు 4 దిక్కులు తిప్పుతాడు. తిప్పిన తర్వాత కింద వాడేస్తే రావణాసుడు లేచి, నీకు దండం స్వామి, ఈ రోజు నుంచి నీ దగ్గరికి రాని అంటాడు. ఎవరు? రావణాసుడు అని ఆయనకు పోతాడు. సంధి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, నేను నీ దగ్గరికి రానంటాడు రావణాసుడు. ఆ టైంలో రాముడు వాలిని చంపిన తర్వాత వాలి ఏమడుగుతాడు రాముణ్ణి అని అంటే, అసలు ఎందుకు ఇదంతా చేసినావు? నీకు నాకేమన్నా భూతాగాదాలు ఉన్నాయా? బంగారం గొడవలు ఉన్నాయా నీకు నాకు? అరే నేను ఏడునో అడవిలుండి చెట్లు పొలాలు ఇవన్నీ తింటా, నువ్వు నన్ను ఎందుకు చంపినావు? అసలు అచ్చా నువ్వు ఎందుకు చంపినావు కదా, నువ్వు సుగ్రీవునికి రాజ్యం ఇద్దామని అనుకుంటున్నావు కదా. సుగ్రీవునికి రాజ్యం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నన్ను చంపితే సుగ్రీవునికి రాజ్యం వస్తుంది. అప్పుడు సుగ్రీవుని యొక్క సేన మొత్తం ఏం చేస్తుంది? నీకు హెల్ప్ చేసి సీతామాతను తీసుకొని వస్తుంది. ఇంత దానికి ఆయనకి ఎందుకు చెప్తావయ్యా నువ్వు? నాకు చెప్తే నేనేం చేస్తుండో తెలుసా? దున్నపోతకి తాడేసి గుంజితే ఎట్లయితే దగ్గరకు వస్తుందో, రావణాసునికి తాడేసి గుంజితే అట్లా వస్తాడు రావణాసుడు. నువ్వు నా హెల్ప్ తీసుకోవాలి కదా అంటే రాముడు ఒకటే మాట అంటాడు, నీ హెల్ప్ నేను తీసుకోవచ్చు, కానీ నువ్వు అధర్మ మార్గంలో నువ్వు చాలా అధర్మ మార్గంలో నీ యొక్క తమ్ముని భార్యని నువ్వు అపహరించేసుకున్నావు. నువ్వు తమ్ముడిని అర్థం చేసుకోకుండా అసలు వానికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తలేవు నువ్వు అని చెప్పి ఎవరు చెప్తారు? రాముడు చెప్తాడు. అందుకని ధర్మం సైడ్ ఏమైనా ఉన్నా అని అంటాడు. సో మన లైఫ్లో కూడా నేను చెప్తున్నా కదా, మస్తు వస్తాయి మనకి. ధర్మంగా ఉందాము అనే టైంలో ఏదో ఒకటి వస్తుంది మనకి. మన ఇంద్రియాలు అంటాం కదా, కంట్రోల్ ఉన్నాయి మనకి, కానీ ఆ టైంలో మనము కంట్రోల్ చేసుకున్నాము అనుకో, నిజంగా దేవుడు అయిపోతాం మనం. దేవుడు హనుమంతుడు కూడా నార్మల్గానే భక్తితో దేవుడు అయిపోయాడు. రాముడు కూడా మనిషే రాముడు. ఆయన చేసిన పనులు ధర్మంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమైపోయాడు? దేవుడు అయిపోయాడు. కాబట్టి మీరందరూ కూడా రాముని చూసి మనం అది నేర్చుకోవాలి.